మీరు ఎక్కడ ఆడలేని వినలేని గేమ్ అయితే మేమైతే ఆడుతున్నాం. అదే అన్నమాట సైకిల్ హైడ్ అండ్ సీక్ గేమ్. వీళ్ళే అన్నమాట ప్లేయర్స్. గెలిచిన వాళ్ళకి మాత్రమే 200 అన్నమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. కానీ ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. నాతో తిరిగిన ప్లేసెస్ మాత్రమే. నేనైతే ఈ సైకిల్ మీద అయితే అందరిని అయితే పట్టుకుంటా. చూద్దాం ఎవరిని పట్టుకుంటాను ఫస్ట్. నా ప్లేస్ ఎవరికి తెలియదు. ఫస్ట్ ఒక ప్లేయర్ అయితే వెళ్ళిపోతున్నాడు తనకి ఇష్టం వచ్చిన ప్లేస్ కి. అది మనకు తెలియకుండా ఉండడానికే. నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా? గెలుస్తా అనుకుంటున్నాను. దొరకండి ఎక్కడ. తర్వాత అయితే సెకండ్ పర్సన్ కూడా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. నేను వాళ్ళని చూడకుండా 1 2 3 అయితే లెక్క పెడతా. మీకు తెలిసి ఉంటది కదా ఆ గేమ్. 1 2 3. 1 eternity later. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియట్లేదు. మేమైతే చాలా ప్లేసెస్ కి అయితే తిరిగాము. అందులో వాళ్ళు ఏ ప్లేస్ లో ఉంటారో, ఏ డొంకలు ఉంటారో, ఏ తుప్పల్లో ఉంటారో అయితే మనకు తెలీదు. నా గెస్ ప్రకారం అయితే ఇక్కడ ఉంటారేమో అని నేను వస్తే ఇక్కడ ఒక్కడు కూడా లేడు. చూస్తున్నారు కదా మీరు చుట్టూరు. ఇటువంటి గేమ్ మీరు ఎప్పుడైనా ఆడుంటే కామెంట్ చేయండి. నాకు ఒక ప్లేస్ అయితే గుర్తుకొచ్చింది. ఖచ్చితంగా ముగ్గురులో ఒక్కడైనా అక్కడైతే ఉంటాడు. ఎందుకంటే అది మాకు చాలా ఫేమస్ ప్లేస్. అక్కడైతే సైకిల్ టైర్ అయితే జారిపోతుంది అలా హైట్ వల్ల. ఆ బైసైకిల్ కి అయితే స్టాండింగ్ ఆప్షన్ లేదు, లీపింగ్ ఆప్షన్ లో అయితే పెట్టా. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. అనుకోండి ఒకటి సైకిల్ అయితే అక్కడే ఉంది. నాకు తెలిసి అక్కడెక్కడ ఉంటాడో. దగ్గర అదిగోండి చూంచే అదిగోండి వాడి హెడ్ అయితే అక్కడ అంటుంది. చూద్దాం. నేనైతే వాడికి తెలియకుండా అయితే పైకి నుండి అయితే వస్తున్నా. పైన వెళ్ళి కష్టపడినందుకు ఒకడైతే దొరికాడు. అక్కడైతే కనబడడానికి దాకుండా ఉంటాడో కానీ నాకు చిక్కేసాడు. స్టార్టింగ్ తినేమన్నాడంటే నా ప్లేస్ ఎవరికి తెలియదు. కానీ తిన్న చూస్ చేసుకున్న ప్లేస్ అయితే చాలా కష్టంగా అయితే ఉంది. ఇంకా అయితే 2 ప్లేయర్స్ అయితే ఉన్నారు. మేమైతే స్ట్రీట్ డాగ్స్ లాగా అయితే తిరుగుతున్నాం అనమాట. వీధి ఈ స్ట్రీట్ కి రాగానే సన్సెట్ విజువల్స్ అయితే కేక్ అంటే కేక. ఇంకొకటి దొరికేలోపు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొకడైతే దొరికేసినట్టే. ఎందుకంటే వాడు సైకిల్ అయితే అక్కడ ఉంది. చుట్టూరు చూస్తే దొరికేస్తాడు. తనైతే రోడ్ల పక్కన అయితే ఉన్నాడు. చివరికి మనకైతే చిక్కాడు. ఎక్కువగా వెతికిన తర్వాత మీ ఇద్దరం అయితే 3rd పర్సన్ వెతకడానికి అయితే వెళ్తున్నాం. నాతో పాటు తను కూడా వస్తానన్నాడు. మొత్తం రౌండప్ అయితే చేస్తున్నాం వీధులన్నీ. కానీ మాకు ఈ గేమ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అడ్వెంచర్ టైప్ లో అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఫుల్ కిక్ అవుతారు. ఈ 2 ప్లేయర్స్ అయితే దొరికిపోయారు కదా. 3rd పర్సన్ కి అయితే 200 ఇవ్వాల్సిందే. అక్కడ ఎవరో కనబడుతున్నారు, పదండి వెళ్ళి చూద్దాం. ఎవరు 2 పర్సన్స్ అయితే ఉన్నారు. 3rd పర్సన్ అయితే దొరికేసాడు. ఆ ఫస్ట్ పర్సన్ తో అయితే కలిసి ఉన్నాడు. ఆ గట్టిగా అయితే ప్లాన్ చేశాడు ఆ పర్సన్ అయితే. మనం ఇప్పుడు 200 అయితే ఇవ్వాల్సిందే ఆ విన్నర్ కి. గెలిచానంటే నాకే చాలా షాక్ గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ అయితే నాతో ఉన్నాడు. సెకండ్ పర్సన్ గెలుస్తాడేమో అనుకున్నాను కానీ నేనే గెలిచా అంటున్నాడు. తనకైతే చాలా హ్యాపీగా అయితే ఉందంట. రాబోయే రోజుల్లో మన కంటెంట్ అయితే సూపర్ గా అయితే వస్తుంది. ఆ కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక గుద్దండి. కామెంట్ షేర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దేవుడిచ్చిన ఈ చిన్న లైఫ్ ని అయితే ఎంజాయ్ చేయండి. కలుద్దాం.